ఏది మారుతి? అదే చూస్తున్నాను. మెతుకులు అయిపోయి వస్తున్నాయి గానీ అతుకులు అయిపోవట్లే. మరీ ఇన్ని ముక్కలు చేయాలా షియాక్క? అన్ని పనులు మీరే చేస్తున్నారు, మీ అమ్మాయి చేయదా? బయటికెళ్ళింది బాబు. కాలేజీకని చెప్పవే. ఓ, అమాయకురాలు కాలేజీ చదువుతుందా? గ్రేట్. నా మనవరాలు సియకు చదువు ఒకటే కాదు బాబు, ఇంటి పని వంట పని అన్ని పనులు చేస్తుంది. రేయ్ అంజీ, బాబు తను ఇక్కడే ఉన్నట్టు నాకు సెంట్ స్మెల్ వస్తుందిరా. అగరత్తులమ్మే వాళ్ళ ఇంట్లో ఆ మాత్రం రాదంటండి. ఇంకా ఏమైనా కావాల్సి వస్తే నాకు చెప్పండి బాబు. నథింగ్, థ్యాంక్స్ అండి. పర్లేదు బాబు, రాక రాక ఇంటికొచ్చారు, స్వీట్స్ ఉంటే పెట్టేవాళ్ళం. ఉంటే గింటే అని చెప్పకూడదురా. సర్లే, వద్దునాకి ఇంక మనమేం పెట్టగలం. పదర తమ్ముడు. అక్క, మొహం ముక్క సరిగ్గా లేదు కదా. ఇదే విషయం నాన్నమ్మకి చెప్పేద్దాం మారుతి, లేదంటే ముందే ఎందుకు చెప్పలేదు అని కొడుతుంది. పద. అంజీ, వాటర్ క్యాన్ తీసుకో. ఎందుకండి? ఇంజిన్ వేడెక్కింది కదూ, మర్చిపోయాను. వెళ్ళొస్తామండి. మంచిది బాబు. మారుతి, ఈ తల చూడాలంటే ఎలా? అతనే ప్రత్యక్షం అవ్వాలి. అవునా? అవును. సరే వెయిట్, ఎందుకు అగరబత్తి ఇక్కడే ఉందనిపిస్తుందిరా? నాకు బరువు ఎక్కువైంది. ఐడియా ఇచ్చావు కదా, తీసుకురా. స్వీట్స్ లేవు, ఫ్రూట్స్ లేవు అని చెప్పకూడదురా. ఏవీ లేని వాళ్ళమనుకుంటారు. లేంది ఉన్నట్టు చెప్పకూడదు కదమ్మా. ఒకవేళ తీసుకురమ్మని అడిగితే ఇరకటంలో పడతాం కదా అత్తయ్య గారు. నా తెలివితేటలు మీకెక్కడ ఏడ్చాయి? అప్పుడు ఏదో ఒకటి చేసేద్దును. నానమ్మా, ఫోటో ఇలాగే వచ్చింది. ఆ బుర్ర తక్కువ నీకు. తలకాయ ఎక్కడుందే? దేవాంశ్ బాబు వెళ్ళిన తర్వాత వచ్చావు కాబట్టి సరిపోయింది. లేదంటే ఇలాంటి దద్దమ్మనా మీరు పెంచుకున్నది అనేవాడు. చెల్లిని చేసుకుపోయేవారు వచ్చారా నాన్న? అవునమ్మా, ఇప్పుడే వెళ్ళారు. నువ్వు సంబరపడిపోతున్నావేమిటే? ముక్కలైన ఫోటోని అతికించినా మొహం చూడలేకపోతున్నాను. ఇంటికొచ్చి వెళ్ళిన ఆయన్ని చూసుంటే బాగుండేది అని అనిపించింది నానమ్మ. అయ్య బాబోయ్, అనవసరంగా మోయించారు బాబో. వాటర్ వద్దంటే డౌట్ పడతారా?
సరే అదిటి ఆ చెట్టుకు పోసేద్దాం. ఇప్పుడే వెళ్లారు, కనపడతారేమో చూడుపో. దూరం నుంచి చూడమ్మా. అలాగే నాన్నా. నా మనవరాలి చేసుకోబోయేవాణ్ణి ఇది చూడాలని ఆరాటపడ్డమేమిట్రా? కోరిక తీరుతుందిలేవే, ప్రతిదానికి ఆడిపోసుకుంటావు. ఆ పోనీలేమ్మా, ఎప్పుడైనా వచ్చారంటే మర్యాదలు చేస్తుంది కదా. ఉమ్మ్. ఛ! అయ్యో వెళ్ళిపోయారే. ఛ! చూడలేకపోయాను. సార్ 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 మీరు ఎలా అంటే అలా సార్? అవకాశం ఇస్తే అదృష్టం అనుకుంటాం. రెమ్యూనరేషనా ఇంత కావాలి అని మేమేం డిమాండ్ చేయం సార్. 2 ఆకులు 2 బొక్కలు పెట్టేసి అందులో 11 రూపాయలు పెట్టించినా సంతోషంగా స్వీకరిస్తాను సార్. స్టార్ ప్రొడ్యూసర్ మాట్లాడతావా? సార్ సార్ మీరు అగ్రిమెంట్ ఫైల్ ఇస్తే మా పాప స్మైల్ ఇస్తుంది సార్. ఇంకా మిగతావేమైనా ఉంటే స్కిన్ టెస్ట్ అప్పుడే. అదే స్క్రీన్ టెస్ట్ అప్పుడు మాట్లాడుకోండి సార్. మంచిది సార్, ఉంటాను. ఎవరనుకున్నావు? అగ్ర నిర్మాత డల్ రాజు గారు. దిల్ రాజు గారు కాదా? న్యూమరాలజీ చెప్పాగా మార్చేస్తానని. నీ స్టార్ కూడా మారాలని అందరి కాళ్ళ వెళ్ళ పడుతున్నాను. నువ్వు అస్సలే నోడివి లంకేష్. ఒక్క ఛాన్స్ ఇప్పించు, దశ తిరిగిపోతుంది. ఆఫర్స్, డబ్బులు, గిఫ్ట్లు అన్ని అన్ని నువ్వే చూసుకోవాలి. అప్పుడు అలా అవ్వాలంటే ఇప్పుడు నువ్వు బికినీ వేసుకోవాలి. అదొక్కటే ఇబ్బంది. ఏ వేరే డ్రెస్సులతో షూటింగ్ చేయరా? వాటర్లో హీటర్ అని చాలా డిఫరెంట్ స్టోరీ అంటది. స్విమ్మింగ్ పూల్ డ్రెస్లోనే సగం సినిమా ఉంటుందట. నువ్వు ఎంత ఎక్స్పోజ్ అయితే అంత గ్లామరస్ గా కనిపిస్తావు. చూసుకో మరి. ఆలోచిస్తా, కొంచెం టైం ఇవ్వు. 2000 ఇవ్వు. 500 ఉన్నాయి. సర్లే, నువ్వు నాకు 1500 అప్పు ఉంటావు. ఇందు, ఏ ఇందు, ఒరేయ్, ఇందు. ఇక్కడే ఉన్నాన్రా. స్వర్గంలో ఉన్నట్టు అలా అరుస్తావు? నువ్వు అప్పుడే సెండ్ ఆఫ్ ఇవ్వలే గాని ముందు నేను చెప్పేది విను. వాళ్ళ ఇంటికి వెళ్ళిన సియా కనిపించలేదే. చాలా ఫీల్ అయ్యాను. వాట్ టు డూ?
ఘనకార్యం చేసి మళ్ళీ ఏం చేయాలి అని అడుగుతావా? బుద్ధి లేకపోతే సరి. సర్ది చెప్తావు అనుకుంటే గుద్ది చెప్పినట్టు మాట్లాడతావేంటే? నా మనవడివి కాకుంటే లెంపకాయలు ఇచ్చేదాన్ని. అవేం కాయలే, స్వీట్గా ఉంటాయా? కొట్టేస్తానేమనుకున్నావు? ఇందు, రిలాక్స్ రిలాక్స్. మ్యాటర్ చెప్పకుండా మండి పెడితే నాకేం అర్థం అవుతుంది? ఒరే నాన్నా, పెళ్లి చూపులప్పుడే నిన్ను మేం తీసుకెళ్లలేదు. మనింటి ఆచారం ప్రకారం పెళ్ళయ్యేంత వరకు అబ్బాయి అమ్మాయి ఇంటికి వెళ్ళకూడదు, చూడకూడదు. మరి బయట ఎక్కడైనా కనబడితే? సిగ్గుపడకూడదు. కాన్సెప్ట్ అర్థమైంది, కానీ నాకు సియాతో మాట్లాడాలని చూడాలని ఉంది. అప్పుడైతే ఉత్తరం రాయి. యు మీన్ లెటర్? ఆ, తాతయ్య రోజులు కావివి, మనవడి రోజులు. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్లు ఉండగా కాగితం పట్టుకొని ప్రయాసపడమంటావేంటి నువ్వు? ఒరే మనవడా, వాట్సప్పుల్లో ఏముంది చెప్పగా? పూర్తి పదాలకు బదులు అరకొరగా అర్థం కానట్టు పంపించే మెసేజ్ల కన్నా మనసుతో రాసే ప్రేమలేకే బావుంటుంది. నువ్వు అలా రాసేదానివైందు? అది 1950. దేశానికి స్వాతంత్రం వచ్చి 3 ఏళ్లయింది. చాలు, చెప్పిందే చెప్పకు. సియాకి నేనేం చెప్పాలనుకున్నానో అది నేను రాస్తాను. రాస్తా. ఫీల్ మై లవ్. ఓకే బేబీ, నువ్వు రెస్ట్ తీసుకో. నా మనవడు కృష్ణుడే కాదు, రాముడు కూడా. పెళ్ళయ్యాక ఇంతకన్నా ఆనందంగా ఉండాలి. హ, అంతకన్నా ఏం కావాలి? పౌడర్ డబ్బా, సెంటు బాటిలు, లిప్స్టిక్లు, అన్ని ఫారెన్ సరికే అనుకుంటా. రేట్ ఎక్కువ. మరే విదేశీ వస్తువులు స్వదేశీ వస్తువులంత పరిమాణం, ప్రామాణ్యత పాటిస్తారో లేదో చెక్ చేద్దామని. అవన్నీ మీకే గిఫ్ట్గా ఇచ్చాననుకోండి. అమ్మయ్యా, ఈ మాటన్నా బావుంది, లేకపోతే దొంగ అనుకోరు. స్వాహాదేవి ఇంటికొస్తే అన్నీ స్వాహా చేస్తుందంటారు. కానీ ఈ ఇంట్లో మింగుడు పడని విషయం ఒకటి ఉంది. ఏంటది? దేవాంష్కి కాబోయే భార్య సియా. యా. ఆస్తి లేదు, అందం ఉందనుకోవాలి. చదువు, ఉద్యోగం వచ్చినంత కాదు. వంట తింటే గాని చెప్పలేం. ఇలాంటి అమ్మాయిని రాజుల ఇంటికి కోడల్ని చేస్తున్నారు. ఆ బొమ్మని ప్రేమించాడటగా దేవాబాబు. మీ ఆయనలాగే ప్రేమకి రిజర్వేషన్ ఉంటుంది ఊర్మిళ. ఆ కోట కింద ఈ కోటకి కోడలవుతుందేమో ఆ పిల్ల. ఒంటికి సెంటుండి ఇంటికి డీసెంట్ పేరుంటే మటుకు ఖాయం చేసుకుంటారా ఎవరైనా? పిన్ని, నీకు కావాలంటే ఏమైనా తీసుకో, అలుసు మాత్రం తీసుకోకు. చూసావా ఊర్మిళ, నేనలా అనగానే నీ మొగుడు సర్రుమని లేస్తున్నాడు. ఎక్కడ లేచాడండి? చచ్చుబడ్డ కాళ్లలో చైతన్యం రాకపోయినా తమ్ముడు పెళ్ళనగానే ఉత్సాహంతో ఉరకలేస్తున్నాడు. మంచివాడి పెళ్ళంటే ముక్కోటి దేవతలు సంతోషిస్తారు. మానవ మాత్రం మాకు కొన్ని అరుపులు విరుపులు ఉంటాయ్యా. దేవాంశ్ పెళ్లికి మీకేమైనా కానుకలు కావాలంటే అడగండి, పుల్లలు మాత్రం పెట్టకండి. ఆ? మా చేతులు ఖాళీగా ఉంటాయా మరి? పొల్ల పట్టుకునే తిరుగుతాం మరి. చిన్నత్తయ్య, పెళ్ళైతే తమ్ముడికి ఎన్ని లాభాలు అని లక్కీ ఆలోచిస్తున్నట్టున్నాడు.
కట్నం ఇచ్చి చావమని మొహం మీద చెప్పి చచ్చారటగా. ఇంకే లాభం ఉంటుంది? పెళ్ళయ్యాక కొన్ని లాభాలు. గిల్లి కజ్జాలు ఆడుకోవచ్చు, ఒకరి మీద ఒకరి పడి దొరలొచ్చు. హే, టవల్ తీసుకురా అని భర్త బాత్రూమ్ నుంచి కేక వేసినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్లిన భార్య సబ్బు మీద కాలు పెట్టి జారి గుండెల మీద పడచ్చు. కోప్పడే కాంతకు గుప్పెడు మల్లెపూలు తీసుకొచ్చి మెస్మరైజ్ చెయ్యొచ్చు. యునో, కరెంట్ వేస్ట్ అని లైట్స్ ఆఫ్ చేసిన ఆయన్ని చూసి సిగ్గు అనకుండా భయం అనే అబద్ధం చెప్పి ఆట పట్టించచ్చు. ఎన్ని లాభాలున్నాయి. అదేంటి పెద్ద బాబు, కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి? ఏం లేదు, కంట్లో నలుసు పడింది. ఆ నలుసేదో నా కడుపులో పడితే బావుండని నేను ఎన్నిసార్లు అనుకున్నాను. నా విషయంలో మాత్రం లాభమే లేదు. అమ్మా, అబ్బా, ఏం చేస్తున్నారండి? అమ్మా, అబ్బా. లెటర్ రాయడానికి ప్రిపేర్ అవుతున్నా. కుస్తీ పోటీలో దిగే వాళ్ళలాగా ఈ పాటలేంటండి? ఉత్తరం ఎప్పుడు రసవత్తరంగా ఉండాలరా. ఇంకో మాట చెప్పండి. నీలా ఉండకూడదు, నాలా ఉండాలి. అర్థమైందా? ఆయ్. నిన్నే చెప్పు మారుతి. కరెంటు తీగను తొక్కిన కోతిలా అలా ఉండిపోయావే? గుండె బరువెక్కినట్టుంది తమ్ముడు. అయినా నీకు గుండెపోటు రాదులే. ఎద్దులా పొద్దుటి నుంచి కష్టపడే నీలాంటి వాళ్లకు ఏదో ఒక రోజు అదృష్టం వస్తుంది గాని అనారోగ్యం ఎందుకు వస్తుంది? ఇంతకీ ఆ బరువెందుకో? ఉదయం మన ఇంటి దగ్గరికి ఫోటోలబ్బాయి వచ్చి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది తమ్ముడు. వచ్చింది షియాక కాబోయే మొగుడు, నీకు కాబోయే మొగుడు కాదు. రాయండి, ఎంతసేపు ఆలోచిస్తారు? ఆలోచిస్తున్నాను రా. ఊ కొడుతున్నట్లేదు, జో కొడుతున్నట్టుంది. నేను వెళ్ళి పడుకుంటాను. ఆగ్రరే, నా మనసులోని ఉత్తంగ తరంగాలని అక్షరాలుగా చేసి ఉత్తరం రాసేంత వరకు నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఉత్తంగా
తరంగమా? హే బావు కథ వచ్చేసింది కదా, సూపర్. ఎస్ ఐల్ స్టార్ట్ నౌ. ఏదో ఒకటి రాయండి. నాన్నగారు చెప్పారని చెల్లిని చేసుకోబోయి అతన్ని చూద్దామని బయటికి పరిగెత్తానా? చూసాగా, సులభంగా సులభ్ కాంప్లెక్స్ కంటబడినట్టు ఆనందంతో ఊరికావు. ఇల్లు దాటి వీధి రోడ్డులోకి వెళ్లి ఆయాసపడుతూ చూస్తే ఆయన లేరు. అయితే ఫోటోలబ్బాయి అప్పుడే అక్కడికొచ్చి అప్పటికప్పుడే వెళ్ళిపోతే ఎలా ఉంటుందో వాతావరణం అలా ఉంది మారుతి.